ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ఆయన ఎవరు? ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఆయన జన్మించిన ఉద్దేశం ఏంటంటే మానవాళికి సర్వ మానవాళి పాపం నుండి విడుదల విమోచనను అనుగ్రహించుకుంటామై ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన వారుగా ఉన్నాడు. ఏంటంటే ఆయన ప్రత్యేకత అని మీరు అడగవచ్చు. ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో మరణించడానికి జన్మించిన వ్యక్తి ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన దేవాన్ని దేవుడు అయినటువంటి ఆయనప్పటికీ కూడా ఆయన తగ్గించుకొని మానవ రూపంలో దిగొచ్చిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమేనా, ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రజలందరికీ సంతోషకరమైన వార్త ఆయన సెలవించారు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుకోలేదు. అనగా ఆయనకి యేసు అనగా ఆయన సర్వ ప్రజల యొక్క పాపం నుండి విడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన మరణించడానికి జన్మించి శిలువలో తన రక్తమును కాచి సర్వ మానవాళికి పాప క్షమాపణ అందుబాటులో ఉంచిన వారుగా ఉన్నాడు. ఆ రక్తమును ఆశ్రయించినట్లయితే, ఆ శిలువను ఆశ్రయించినట్లయితే ప్రతి మానవుని కూడా ఈ లోకంలో శాంతి, సమాధానము, నెమ్మది, క్రిస్మస్ యొక్క ఆనందము వెలుగుసరిగా ఉంటుంది. లేకపోతే ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ పండుగలను ఏ విధంగా జరుపుకున్నా కూడా దాని వల్ల ఉపయోగం ఉండదు. ప్రియమైనటువంటి అయ్యా అమ్మ, నువ్వు ఎక్కడున్నా సరే ఈ ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు చేసిన కార్యములు, ఆయన నీ విషయంలో చూపించిన ప్రేమలు నువ్వు గుర్తించినట్లయితే ఆయన సూక్ష్మమైన మోషన్ నీకు అందించడానికి అందుబాటులో ఉన్నాడు. నీ పాప జీవితం ఏదైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ బ్రతుకులు మార్చగలడు. ఇక్కడ మా అందరి జీవితాలను ఆయన మార్చిన దేవుడు, సామాన్యుడు కాదండి. దేవాది దేవుడు మానవుల మధ్యలో దిగొచ్చిన వాడుగా ఉన్నాడు. చరిత్రలు 2 భాగాలుగా ఉంటాడు విభజించిన వాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని 2 భాగాలుగా విభజించిన దేవాది దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. అటువంటి దేవాది దేవుని ఈ మధ్యాహ్న కాలంలో నీ పక్కన నువ్వు క్షమాపణ కోరుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు నీ పాపను క్షమించడానికి సిద్ధమనసు వాడుగా ఉన్నాడు. యేసుదేవా, నేను పాపను నా పాపను క్షమించని ఒక చిన్న మాట అంటే నీ హృదయం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, సమస్తం నీ బ్రతుకులు మార్చగలడు ఆయన. ఒకసారి ఈ ప్రభువు యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి నీ జీవితంలో ప్రయత్నించి చూడు. ఈ బైబిల్ గ్రంథంలో ఈ ప్రభువు యేసుక్రీస్తు వారిని నమ్మినవారు చరిత్రలో వెలుగుతున్నవారు ఎవరలేరు. అటువంటి దేవాది దేవుడు ఒకసారి ప్రయత్నించు, ఆయన జీవితాన్ని మార్చగలడు. ప్రభువు యేసునందు విశ్వాసం చూడు, అప్పుడు నేను నిజవాడు గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందగలడు. ఇప్పుడు చేయమని ప్రభువు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.